Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. అండ్ మీ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ఏ టైంలో మీ గురించి స్టాండ్ తీసుకుంటారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ థాట్స్ అండ్ మీకోసం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ టైంలో మీ పర్సన్ యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ ఫస్ట్ చూద్దాం. ఓకే, జై శివశక్తి. Seven of Pentacles, Three of Cups, no contact situation ఉన్న మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ద సన్, త్రీ ఆఫ్ సోర్స్, కొంచెం పక్కన పెడదాం. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. Okay, Knight of Swords, Jai Shiv Shakti, please guide Chin Papa, give me divine guidance and crystal clarities. Knight of Swords, Four of Pentacles, the Tower, Ace of Pentacles, Six of Cups, no contact situation ఉన్న మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్, Six of Cups, Three of Wands and the last one, the Empress. Bottom of the deck, నైట్ ఆఫ్ వాన్స్. డెఫినెట్గా వస్తారండి మీ పర్సన్. ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్. డెఫినెట్గా మీకోసం, మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకుంటారు. డెఫినెట్గా తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఓకే, ఓకే, ఇక్కడ మీ పర్సన్ ప్లానింగ్లోనే ఉన్నారు. ఓకే, ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్, ఏం ప్లాన్ చేస్తున్నారు శివశక్తి? నా యూస్ పర్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారు పాపా? సెవెన్ ఆఫ్ పెంటికల్ ఏం ప్లాన్ చేస్తున్నారు? వావ్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్. డెఫినెట్గా మీ పర్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి మీకోసం. ఓకే, సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ప్లానింగ్లో ఉన్నారు అండ్ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, and Three of Cups clarification papa, Three of Cups clarification, give me clarification. Three of Cups, justice clarification, justice clarification. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి మీ రిలేషన్లో 100%. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ హ్యాండిల్మెంట్ పొజిషన్లో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అది కూడా కర్మాబంధం, జస్టిస్, శనిదేవన్ కార్డ్ ఇక్కడ కర్మాబంధం చూపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో ఇక్కడ మీ పర్సన్కి ఈ కర్మాబంధాన్ని రిలీజ్ చేయడానికి, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి స్ట్రెంగ్త్ కావాలి. తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి. ఎందుకు? ఈ కర్మాబంధాన్ని రిలీజ్ చేయడానికి. ఓకే, అండ్ ద మూన్ క్లారిఫికేషన్ పాప, ద మూన్ క్లారిఫికేషన్.
పేజ్ ఆఫ్ వాన్స్. మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు, ఫ్యాషనేట్గా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్, ద సన్. చాలా హోప్తో ఉన్నారండి. మీ పర్సన్ అయితే చాలా చాలా హోప్తో ఉన్నారు. ఈ రిలేషన్ పరంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. అండ్ ఈ రిలేషన్ పరంగా చాలా హోప్తో ఉన్నారు. మీ పర్సన్ హోప్ అయితే కోల్పోలేదు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనతోనే ఉన్నారు మీ పర్సన్. ఓకే. అండ్ ద మూన్, త్రీ ఆఫ్ సోర్స్, మూన్ అన్నాను, సారీ. త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్, పాప. త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్, శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప. ద హెర్మిట్. చూడండి, చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా చాలా ఇక్కడ ఎలా ఉన్నారంటే ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఈ రిలేషన్ పరంగా పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్, త్రీ ఆఫ్ సోర్స్. ఎస్, మీ పర్సన్ మీ రిలేషన్లో వర్క్ చేయడానికి తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు. ఓకే. ఎయిట్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ చేయండి. ఎస్, ఎయిట్ ఆఫ్ పెంటికల్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ ఏం వర్క్ చేస్తున్నారంటే, ఏ థర్డ్ పార్టీ వల్ల అయితే తను స్టక్ అయిపోయి అక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నారో అక్కడి నుంచి ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు. బట్ అక్కడ థర్డ్ పార్టీ నుంచి కూడా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుని మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఓకే, అక్కడ కూడా తనకి ఎమోషనల్స్ ఉన్నాయి. సో అందుకనే తను ప్లాన్ చేస్తున్నారు, అక్కడ వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. ఏంటి, ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా అయినా సరే బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు మీ పర్సన్. ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి. పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే. త్రీ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి. త్రీ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, ఈ సపరేషన్లో మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఓకే, మీ ప్రేమని, మీ కేరింగ్ని చాలా మిస్ అవుతున్నారు, మీ బాండింగ్ని చాలా మిస్ అవుతున్నారు ఈ సపరేషన్లో మీ పర్సన్. చాలా మీ రీయూనియన్ కోసం మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావడం కోసం తను వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుని మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. సో మీ గురించి తను ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఫోర్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప. ఎస్, రెండు వైపులా తను ఆలోచనలో పడిపోయారు. ఏంటి అంటే, ఒకటి మీరైతే ఒకటి ఫ్యామిలీ అండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒకటి మీరైతే ఒకటి ఫ్యామిలీ. సో ఈ రెండు విషయాల్లో తను నిర్ణయం తీసుకోలేక వెయిటింగ్ గేమ్లో ఉండిపోయారు. ఇంకా వెయిట్ చేస్తున్నారు, బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు డెఫినెట్గా. త్రీ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎస్, ఓకే. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి కానీ కారణం ఏంటంటే ఫ్యామిలీ చూపిస్తుంది. మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ ఫియర్ అండ్ సొసైటీ ఫియర్. ఫ్యామిలీ ఫియర్ ఎందుకు ఉంది? ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉండటం వలన, ఇద్దరి మధ్యన క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ సొసైటీలో స్టేటస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటం వల్ల మీ పర్సన్ ఏంటి, సొసైటీ ఫియర్ వల్ల అండ్ ఫ్యామిలీ ఫియర్ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వల్లనే ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఈ మీ రిలేషన్లో గొడవలు తీసుకురావటము, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటము చేస్తున్నారనమాట. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ అనేది ఇంకా వాయిదా వేస్తారు, పోస్ట్పోన్మెంట్ చేస్తారు. ఇంకా త్రీ ఆఫ్ వాన్స్ వెయిటింగ్లోనే ఉన్నారు. త్రీ ఆఫ్ వాన్స్ ఎందుకు ఇంకా వెయిటింగ్ పాప? టెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, భయం. చూసారా, ఇంకా ఎందుకు
వెయిటింగ్ అంటే ఇక్కడ ఫ్యామిలీ భయం చాలా ఉంది మీ పర్సన్కి. ఒకటి ఫ్యామిలీ భయం చాలా ఉంది, అండ్ ఇంకొకటి ఏంటి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా భయం వేస్తుంది మీ పర్సన్కి. ఇక్కడ కమిట్మెంట్ ఫియర్ అంటారు చూసారా, మీ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వడానికి భయమే, ఫ్యామిలీ దగ్గర ఎదిరించి స్టాండ్ తీసుకోవడానికి భయమే, అండ్ సొసైటీ ఫియర్ ఉంది. సో ఇంత భయం ఉంది మీ పర్సన్లో. ఈ భయం అంతా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీల్ అవ్వాలి. అప్పుడే తను స్ట్రెంగ్త్లోకి వచ్చి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోగలరు. ఎంత ఫియర్ ఉందో, అందుకే ఇక్కడ వెయిటింగ్. మిమ్మల్ని ఏమో చాలా చాలా మిస్ అవుతున్నారు. మీ బాండింగ్ కావాలనుకుంటున్నారు, మీ కేరింగ్ కావాలనుకుంటున్నారు, మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. కానీ అటువైపు మీరు, ఇటువైపు ఫ్యామిలీ. సో యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు వెయిటింగ్లో ఉన్నారు అంటే ఫ్యామిలీ ఫియర్ ఉంది తనకి. కమిట్మెంట్ ఇవ్వడానికి భయం, ఫ్యామిలీ దగ్గర భయం. సో దానివల్ల తను ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా జస్ట్ అట్లా హ్యాంగ్ మ్యాన్ పొజిషన్ ఉండిపోయారు. అందుకే వెయిటింగ్ గేమ్లో పెట్టేశారు రిలేషన్ని. నైట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప, నైట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్, ద ఎంపరర్ క్లారిఫికేషన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎస్, మీ పర్సన్ ద ఎంపరర్ పొజిషన్లోకి రావాలి. ఏంటి ద ఎంపరర్ పొజిషన్ అంటే పవర్లోకి రావాలి. ఎప్పుడైతే మీ పర్సన్ పవర్లోకి వస్తారో, ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు, క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి, తను పవర్లోకి వచ్చి ఏదైతే కర్మాబంధం ఉందో ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేయాలి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఎస్, ఆలోచిస్తున్నారు. క్లారిఫికేషన్ ఇదిగో అది 2 సిచ్యువేషన్స్. ఏంటి, మీరు అండ్ ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ 2 సిచ్యువేషన్లో తను 1 సిచ్యువేషన్ పూర్తిగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రిలీజ్ చేయాలనుకున్నది ఏంటిది, తను అనుభవిస్తున్న కర్మాబంధాన్ని, తను స్టక్ అయి ఉన్న కర్మాబంధాన్ని, తను భయపడుతున్న కర్మాబంధాన్ని తను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు. అది ఎలా రిలీజ్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, కన్ఫ్యూజన్. బట్ ఈ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలంటే తను పవర్లోకి రావాలి, స్ట్రెంగ్త్లోకి రావాలి, అథారిటీలోకి రావాలి. సో అప్పుడే ఇక్కడ యాక్షన్ తీసుకోగలరు, అప్పుడే ఈ సిచ్యువేషన్ని రిలీజ్ చేయగలరు. బట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఈ సిచ్యువేషన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు అక్కడి నుంచి బయటకు రాగలరు మీ పర్సన్. 4 of Pentacles clarification పాప, గివ్ మీ క్లారిఫికేషన్. 4 of Pentacles, 1 minute. 4 of Pentacles clarification. హర హర మహాదేవ, ప్లీజ్ గైడ్ పాప. 4 of Pentacles clarification శివయ్య. 4 of Pentacles clarification. 4 of Pentacles clarification. ఓం నమః శివాయ. ఎస్, 4 of Cups clarification. ఎస్, చూడండి ఇక్కడేమో మిమ్మల్ని పొసెసివ్నెస్, మీరంటే తనకి చాలా పొసెసివ్నెస్ ఉంది. ఓకే, మిమ్మల్ని తన లైఫ్ నుంచి పోగొట్టుకోకూడదు అనుకుంటున్నారు, మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనుకుంటున్నారు, పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి, ఈ రిలేషన్ని తను మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, తన కప్ని మీకు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు, ఇక్కడ ఫ్యామిలీ ఫియర్ వల్ల ఫ్యామిలీ కూడా ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాల్సి వస్తుంది, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటేనే మీ పర్సన్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వగలరు. 9 of Pentacles క్లారిఫికేషన్ పాప. 9 of Pentacles క్లారిఫికేషన్. ఎస్, చూసారా, ఫ్యామిలీ దగ్గర తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఏదైతే ఫ్యామిలీకి భయపడుతున్నారో, ఏదైతే ఫ్యామిలీ దగ్గర తను స్టాండ్ తీసుకోలేకపోతున్నారో, ఫ్యామిలీ ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తుందో అక్కడ తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి మీ రిలేషన్ కోసం. ఓకే, ద టవర్ క్లారిఫికేషన్ పాప. ద టవర్ క్లారిఫికేషన్. ఎస్, 100% జడ్జ్మెంట్. కర్మాబంధం ఎండ్ చేయాలి పప్ప. థ్యాంక్ యూ శివశక్తి. కర్మాబంధం ఎండ్ చేయాలనుకుంటున్నారు పప్ప, అంటే నేను శివయ్యని అంటాను, సారీ. కర్మాబంధాన్ని మీ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, జడ్జ్మెంట్ కార్డు అండ్ జస్టిస్ కార్డు ఇవన్నీ కర్మాబంధం కార్డ్స్ కింద కూడా వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ టవర్ మూమెంట్ ఏం చూపిస్తుందంటే ఎక్కడైతే తను కర్మ అనుభవిస్తున్నారో ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేయాలి మీ పర్సన్. రిలీజ్ చేయాలని ఆలోచనలోనే ఉన్నారు, ఇంకా
నేను ఇక్కడ ఎక్కడైతే నేను సఫర్ అవుతున్నానో, ఎక్కడైతే నేను ఫియర్ ఎనర్జీలో ఉన్నానో, ఎక్కడైతే నేను హ్యాంగ్డ్ పొజిషన్లో ఉన్నానో, ఎవరైతే మా రిలేషన్ని యాక్సెప్ట్ చేయటం లేదో, ఎవరి వల్ల అయితే మా ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో, ఎవరి వల్ల అయితే నా పర్సన్కి నేను దూరం అయ్యానో, అక్కడ నేను ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని ఒక్కవే చేయాలి, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి, ఇదంతా ఆలోచన నడుస్తుంది. బట్ అమల్లో పెడతలేదు, యాక్షన్ తీసుకోవటం లేదు. ఎందుకు అమల్లో పెట్టట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అడిగితే తనకి ఫ్యామిలీ ఫియర్ ఉంది, సొసైటీ ఫియర్ ఉంది, భయపడుతున్నారు స్టాండ్ తీసుకోవటానికి. ఓకే, బట్ ఇక్కడ కర్మబంధాన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ఓం నమః శివాయ. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప. జై శివశక్తి. తన విష్ ఫుల్ఫిల్మెంటే మీకు నైట్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి, కమిట్మెంట్ ఇవ్వటం, మీకు తన లవ్ ప్రపోజల్ ఇవ్వటం. నైట్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే డెఫినెట్గా కమిట్మెంట్ అనేది ఇచ్చి తీరుతారు. అంటే ఇదేంటంటే సీరియస్ కమిట్మెంట్ అనమాట. పేజ్ ఎనర్జీ వచ్చేసరికి కొంచెం అది సీరియస్నెస్ కాదు, పేజ్ ఎనర్జీ మాత్రం సీరియస్నెస్ కాదు, ఇద్దాంలే చూద్దాంలే అన్నట్టు ఉంటుందన్నమాట. ఓకే, అది ఇన్మెచ్యూరిటీ అనమాట. ఇది మాత్రం మెచ్యూరిటీ లెవెల్లో అవేర్నెస్తో ఆలోచించి ఇచ్చే కమిట్మెంట్ అనమాట. సో మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటూ ఏదైనా ఉంది అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వటం, మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వటం, అండ్ మీకు లాంగ్ లైఫ్ స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అది మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, అండ్ 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. 6 ఆఫ్ కప్ క్లారిఫికేషన్ పాప. చూడండి, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ ఉన్నది పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఆ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని 24/7 మిస్ అవుతున్నారు. ఓకే, ఎవరి పర్సన్ అయితే ఫ్యామిలీ వలన మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళారో, ఫ్యామిలీ వలన తను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా హ్యాంగ్డ్ పొజిషన్లో ఉండిపోయారో ఆ పర్సన్ అయితే కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు. అది కూడా పాస్ట్ లైఫ్ కర్మాబంధం అనమాట. 8 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప. 8 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. గివ్ మీ క్లారిఫికేషన్. 8 ఆఫ్ సోర్స్. చూసారా, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఫైట్ ఎనర్జీలో ఉన్నారు. క్లారిఫికేషన్. 5 ఆఫ్ వాండ్స్. దేనికోసం ఫైట్ చేస్తున్నారు చూడండి, దేనికోసం ఫైట్ చేస్తున్నారు చూడండి మీ పర్సన్ ఇక్కడ. ద లవర్స్, తన ప్రేమ కోసం ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా చేస్తున్నట్టు ఉంటే ఈ పాటకు వచ్చేయాలి కదా, చేయాలనుకుంటున్నారు. ఈయన ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే, ఆలోచనలోనే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి, ఈ ఆలోచనలోనే మొత్తం ఇమాజిన్ చేసేసుకుంటున్నారు. ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను, అలా చేసేసి ఇలా చేసేస్తాను అని ఇదే ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి ఆయన మైండ్లో ఎంతసేపు ఆలోచనలు. బట్ ఇక్కడైతే 100% ప్లాన్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలని. ఫస్ట్ కార్డ్స్ మనకు అవే వచ్చినాయి. 100% ప్లాన్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలని. ఇక్కడ మీ పర్సన్ కూడా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీతో ఎక్కడైతే కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో, పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో అక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వాళ్ళతో. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ద లవర్స్, మీ రిలేషన్లో రీయూనియన్ కోసం, మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయం కోసం. ఓకే, ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ పాప. ద ఎంప్రెస్ క్లారిఫికేషన్. జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ద ఎంప్రెస్ క్లారిఫికేషన్. 2 of wands clarification. Temperance. 5 of swords. ఏదైతే మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్ ఏదైతే ఉందో ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ మీ పర్సన్ 100% ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే సిచ్యువేషన్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. బట్ ఆ బ్యాలెన్స్ చేయాలనేది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. 5 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప. 5 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఎస్, మీకు తన ప్రపోజల్ని ఇవ్వటానికి తన ప్రయత్నం అయితే చేస్తున్నారు. తనైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ తప్పకుండా ప్లాన్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవడానికైనా తను రెడీ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్లో మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో తిరిగి రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, అండ్ ఈ రిలేషన్లో మీకు బ్యాలెన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఇంకా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు నా యువర్ పర్సన్? ద హ్యాంగ్డ్ మ్యాన్. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు?
ఎస్. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారంటే ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ హ్యాంగర్మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ హ్యాంగర్మెన్ పొజిషన్ నుంచి బయటికి రావాలని అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలని రీస్టార్ట్ చేయాలని మీ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఓకే, నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప. నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, గివ్ మీ క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ వాన్స్. ఎస్, 100% చూడండి, మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ ఇక్కడ చూడండి, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు, తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు సోల్మేట్ కనెక్షన్ చూపిస్తుంది. 100% మీ పర్సన్ మీ రిలేషన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు, మీ రిలేషన్లో సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడైతే పేజ్ ఎనర్జీలో ఉన్నారు, ఇంకా ఓవర్ థింకింగ్లో ఉన్నారు, ప్లానింగ్ నడుస్తుంది. బట్ మీ పర్సన్ అయితే స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు. స్ట్రెంగ్త్లోకి వచ్చి ఎక్కడైతే పాస్ట్ లైఫ్ కర్మ బంధంలో స్టక్ అయి ఉన్నారో ఆ కర్మ బంధం నుంచి పూర్తిగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ఇదంతా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అనమాట. ఇలా ఉంది తన ఎనర్జీ అయితే. సో యాక్షన్ అసలు ఎంత టైం పడుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, యాక్షన్ ఎలా తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా మనం కార్డ్స్లో చూద్దాం. ఓకే, మీరు రీడింగ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు. మీరు లైక్స్ ఇవ్వకపోతే రిజనేట్ అవ్వాలి కదా, మీకు ఈ రీడింగ్స్ కూడా రిజనేట్ అవ్వాలంటే మీరు లైక్స్ ఇవ్వాలి. మీరు లైక్స్ ఇచ్చినప్పుడే కదా నాకు కూడా మంచి మంచి రీడింగ్స్ తీసుకురావాలి అనేది ఉంటుంది. మీరు లైక్స్ ఇవ్వకపోతే నన్ను డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు కదా మీరు. అప్పుడు నాకు రీడింగ్స్ మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంట్రెస్ట్ పోద్ది. మీరు లైక్స్ కూడా ఇవ్వట్లేదు అంటే మీరు చూస్తలేదు సరిగ్గా అనిపిస్తుంది నాకు. మీరు చూస్తున్నప్పుడు చక్కగా లైక్స్ ఇచ్చి కామెంట్ రూపంలో ఏంజల్స్కి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉన్నారనుకోండి. ఓకే, నా వ్యూస్కి బాగా రిజనేట్ అవుతున్నాయి. సో వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలి, ఇంకా డివైన్కి ఇంకా కనెక్ట్ అవ్వి ఇంకా మంచి రీడింగ్స్ తీసుకురావాలి అని నేను అనుకుంటాను. బట్ మీరేమో నన్ను చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు. మీరు అస్సలు లైక్స్ ఇవ్వటం లేదు. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేయటమే లైక్స్ ఇవ్వమంటాను, సబ్స్క్రైబ్ చేసుకోమంటాను. ప్లీజ్ మీరు డెఫినెట్గా ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోస్కి లైక్స్ ఇవ్వండి అండ్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ కనెక్ట్ అయ్యి గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకేనా, ఏదైతే రీడింగ్ చేస్తున్నానో ఆ రీడింగ్ కూడా మీకు రిజనేట్ అవ్వాలి కదా. ఓకే, ఊరిని అలా చూసేసి వెళ్ళిపోతే రిజనేట్ ఎట్లా అవుతుంది? అది మీరు ఎంత డీప్గా దానికి కనెక్ట్ అయితే అంత ఫాస్ట్గా మీకు అది ఏమవుతుంది, మేనిఫెస్టింగ్ అయిపోతుంది కదా ఆ రీడింగ్ కూడా. ఓకేనా, సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, ఎంత టైం పడుతుంది టారో రూపంలో చూద్దాం. టైం కూడా టారో రూపంలో చూద్దాము. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ మనం ఈ టారో రూపంలో కూడా మనం చూద్దాము. టైమింగ్ ఇస్తారు డివైన్, దాన్ని బట్టి ఆ టైమింగ్ కల్లా మీ పర్సన్ తిరిగి వచ్చేస్తే సో వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఇంకా డివైన్ టైమింగ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నది పాస్ట్ లైఫ్ కర్మ బంధం కాబట్టి ఆ పాస్ట్ లైఫ్ కర్మ బంధాన్ని ఎండ్ చేయాలంటే తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు, చాలా భయపడుతున్నారు. ఆ భయం ఎండ్ అవ్వాలి తనలో. ఎప్పుడైతే తనలో ఆ భయం అనేది ఎండ్ అవుతుందో అప్పుడు తను ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్లోకి వస్తారు, మీకోసం యాక్షన్ తీసుకుంటారు. ఓకే, సో నా యూస్ పర్సన్ యాక్షన్ ఏంటి పాప, ప్లీజ్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, ప్లీజ్ గైడ్ చేయండి. ఎంత టైం పడుతుంది యాక్షన్ తీసుకోవటానికి శివయ్య, ప్లీజ్ గైడ్ చేయండి. పార్ట్నర్షిప్ అండ్ అలయన్స్ 3. ఓకే, అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. ఓకే, నా యూస్ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు. సఫరింగ్ ఇన్ సైలెన్స్. చూసారా మీ పర్సన్ ఎంత సఫర్ అవుతున్నారో, తన లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు తను స్టక్ అయి ఉన్నది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి డెఫినెట్గా సఫర్ అవుతారు. మీ పర్సన్ యాక్షన్ చూడండి. డెస్టినీ, కర్మబంధం. 100% మీ పర్సన్ స్టక్ అయి ఉన్నది కర్మబంధం. ఈ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకురావాలి మీ పర్సన్. ఓకే, లవ్ బిగిన్స్.
తప్పకుండా మీ రిలేషన్ న్యూ బిగినింగ్స్లోకి డెఫినెట్గా వస్తుంది. ఓకే ఓకే జై శివశక్తి. సాక్రిఫైస్. ఏం సాక్రిఫైస్ చేస్తారు? ఏదైతే కర్మాబంధం ఉందో ఆ కర్మాబంధాన్ని సాక్రిఫైస్ చేస్తారు మీ పర్సన్. ఓకే, ఆ కర్మాబంధాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఈ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే పార్ట్నర్షిప్ అండ్ అలైనెస్ క్లారిఫికేషన్ పాప. చూడండి, ఇక్కడ ట్రాప్డ్ ఇన్ ఫియర్. మీ పర్సన్ ఎక్కడైతే ట్రాప్ అయి ఉన్నారో, ఎక్కడైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ తను చాలా ఫియర్లో ఉన్నారండి. చాలా ఫియర్లో ఉన్నారు. తను భయపడుతున్నారు. ఇక్కడ ఎంత భయపడుతున్నారో చూడండి. మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవటానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి తను చాలా భయపడుతున్నారు. ఆ సిచ్యువేషన్లో తను చాలా స్టక్ అయి ఉన్నారనమాట. బట్ మీ పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు. ట్రాప్డ్ ఇన్ ఫియర్ క్లారిఫికేషన్. డెఫినెట్గా ద టవర్ డిస్క్రిప్షన్. డెఫినెట్గా ఆ కర్మాబంధం, ఆ ట్రాప్డ్ ఇన్ ఫియర్ ఎండ్ అవుతుంది. డెఫినెట్గా ఏం చేస్తారు. ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటకు వస్తారు. ఆల్రెడీ తనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవుతుంది. ఆ హీల్ అవటం వల్ల తన స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఎక్కడైతే ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేస్తారు. మీతో పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ 100%. ఓకేనా? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ క్లారిఫికేషన్ పాప. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ క్లారిఫికేషన్. అవేర్నెస్. ఎస్, డెఫినెట్గా మీ పర్సన్ అవేర్నెస్లోకి వచ్చి తను విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి, అవేర్నెస్లోకి వచ్చి మీకోసం యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ ఏంటి? ఏస్ ఆఫ్ వాన్స్. అంటే మళ్ళీ ఈ రిలేషన్లో ఫ్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అదే తన ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. ఓకే, సఫరింగ్ ఇన్ సైలెన్స్ క్లారిఫికేషన్. ఎస్, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ సఫర్ అవుతున్నారో, ఏ సిచ్యువేషన్ అయితే తను పెయిన్ అనుభవిస్తున్నారో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, మీకు కమిట్మెంట్ ఇవ్వలేక తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే స్టక్ అయిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్, అక్కడి నుంచి ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నారు. పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ సఫరింగ్ నుంచి తను బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. డెస్టినీ క్లారిఫికేషన్ పాప. డెస్టినీ క్లారిఫికేషన్. ఎస్, డెస్టినీ క్లారిఫికేషన్. ఎస్, చూసారా? ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. పెట్టినెస్ అండ్ ప్లానింగ్. ఎస్ అండి, ఇక్కడ క్రౌన్ చక్ర. తన క్రౌన్ చక్ర ఎప్పుడైతే హీల్ అవుతుందో తను ఎవ్వరి సలహా అక్కర్లేదు తనకి. ఇంకా తన క్రౌన్ చక్ర హీల్ అవ్వటం 7th చక్ర అనమాట. క్రౌన్ చక్ర ఇది తల పైన ఉంటుంది ఇది. ఓకే, క్రౌన్ చక్ర. సో ఆ క్రౌన్ చక్ర ఎప్పుడైతే తనకి హీల్ అవుతుందో అప్పుడు ఎవరి సలహా అక్కరలేదు తనకి. తను ఇండిపెండెంట్గా తన లైఫ్లో నిర్ణయం తీసుకోవడానికి తను ముందుకు వస్తారు, స్ట్రెంగ్త్లోకి వస్తారనమాట. ధైర్యం సరిపోతుంది తనకి అప్పుడు. సో తన చక్రాస్ కూడా హీల్ అవుతున్నాయి. హీల్ అవ్వాలి. హీల్ అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత మీది. మీరు మెడిటేషన్ ద్వారా మీ చక్రాస్ని హీల్ చేయండి. ఆటోమేటిక్గా మీ పర్సన్ చక్రాస్ కూడా హీల్ అవుతాయి. ఇక్కడ మీ పర్సన్ ప్లానింగ్ ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధాన్ని రిలీజ్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఏమి ఇవ్వాలి? ఇక్కడ ప్రాస్పరిటీ బిగిన్స్. కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అది కూడా స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, సాక్రిఫైస్ క్లారిఫికేషన్ పాప. సాక్రిఫైస్ క్లారిఫికేషన్. ఎస్, ఎవరిని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు? ఎమోషనల్ లాస్. ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ సాక్రిఫైస్ చేసి ఈ రిలేషన్లో తను ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యాషనేట్గా ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యాషన్ ఇగ్నోటెడ్. మీ విషయంలో తను చాలా రొమాంటిక్ ఫీలింగ్లో ఉన్నారండి. చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఫ్యాషనెట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఏం సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారంటే ఎక్కడైతే తన ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి మూవింగ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. ఓకే, అండ్ లవ్ బిగిన్స్ క్లారిఫికేషన్. ఎస్, ఫెర్టిలిటీ క్లారిఫికేషన్.
మీ పర్సన్ అయితే మిమ్మల్ని మాత్రం ఒక క్వీన్లా ట్రీట్ చేస్తున్నారు. డెఫినెట్గా మిమ్మల్ని చాలా చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీతో మీ పర్సన్ తిరిగి న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకొని అక్కడ సాక్రిఫైస్ చేసేసి ఈ రిలేషన్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. అండ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉంది అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వటమే. ఓకే, ఎంత టైంలో తను యాక్షన్ తీసుకోబోతున్నారు, ఈ రిలేషన్లో మళ్ళీ ఎంత టైంలో రీయూనియన్ అనేది జరగబోతుంది శివయ్య? 3 అండి. 3 monthsలో లేదా 3 weeksలో మీ పర్సన్ ఈ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అండ్ మీ రిలేషన్లో రీయూనియన్ అనేది జరగబోతుంది. 3 months and 3 weeks. ఓకేనా? లక్కీ పర్సన్స్కి అయితే 3 daysలో కూడా మీ పర్సన్ తిరిగి రావచ్చు. ఓకేనా? సో ఇక్కడ 3 చూపిస్తుంది కాబట్టి డెఫినెట్గా మీ పర్సన్ ఈ రిలేషన్లో మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి 3 months టైం పట్టొచ్చు. ఓకేనా? టైం పట్టొచ్చు. ఓకే, సో ఇది మీ పర్సన్ యాక్షన్ అండి. ఓకే.